ఓం నమ శివాయ. అలా పార్వేటు మండపానికి చేరుకున్న వీరభద్రుడు భద్రకాళి అమ్మవార్లను అర్చక స్వాములు పూజించి దీపధూప నైవేద్యాలు సమర్పించిన తరువాత వీరభద్రుని వేషధారణలో ఉన్న ఒక స్వామి అక్కడ పార్వేటు సంబరాన్ని నిర్వహిస్తాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, అంతకు ముందే తెచ్చిన కుందేళ్లను తన బాణంతో ఆ స్వామి బెదిరిస్తాడు అని చెప్పారు. నాకు ఒక ఆయన్ని అడిగితే ఆ విషయం చెప్పారనమాట. అయితే ఈ ప్రాసెస్ లో కుందేళ్లు హర్ట్ అయ్యాయా లేదా అనేది తెలియదు. కానీ అర్చక స్వామి కథ చెబుతూ పార్వేట గురించి ఇలా చెప్పారు. పూర్వం ఒక భక్తుడు అందరికీ అన్నదానం చేసేవాడట. ఎలా అంటే, తన దగ్గర లేకపోయినా ఏవైనా వస్తువులు దొంగిలించైనా శివభక్తులకు అన్నదానం చేసేవాడట. అయితే ఒకానొక కాలంలో దేవతలందరూ కూడా ఇలా వేటకు వెళ్ళేవాళ్ళు అనమాట. అలా వెళ్ళినప్పుడు వాళ్ళ కిరీటాలను ఆభరణాలని పెట్టేసి వెళ్ళేవారట, వేటకు తీసుకుని వెళ్ళేవారు కాదు. అలా వాటిని ఈ భక్తుడు శివభక్తుడు వాటిని దొంగతనం చేసి వాటిని అమ్మేసి ఆ వచ్చిన ధనంతో కూడా అన్నదానం నిర్వహించాడు. అప్పుడు వాళ్ళు ఈ విషయం మీద పరమేశ్వరునికి చెప్పారనమాట, ఇదిగో ఇతను ఇలా చేస్తున్నాడు అని. అయితే అప్పుడు పరమేశ్వరుడు అడుగుతాడు, మరి నువ్వు చేసింది ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు చేసింది తప్పు కదా అంటాడనమాట పరమేశ్వరుడు. అప్పుడు అతను తాత్వికంగా ఇలా చెప్తాడు, నేనంటూ చేయడానికి ఎవరిని, నేను అనే దాంట్లో ఉన్నది కూడా నువ్వే కదా, నువ్వే నాతో చేయిస్తున్నావు ఇవన్నీ అనేసి. అలా అప్పుడు అప్పుడు పరమేశ్వరుడు చెప్తాడనమాట, నీ భక్తికి నేను ఎంతో మెచ్చుకున్నాను, నువ్వు చేసిన పనికి అన్నదానానికి. ఎవరైతే ఈ పార్వేటు ఉత్సవాన్ని తిలకిస్తారో, ఆలయాల్లో ఈ పార్వేట మండపానికి వస్తారో వాళ్ళందరికీ కూడా నా ఆశీర్వాదం ఉంటుంది, వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది అని చెప్తారనమాట. అన్ని శుభాలు జరుగుతాయని ఆ కథను చెప్పారు మనకి స్వామివారు. అయితే అర్చక స్వామి ఏం చెప్పారంటే, ఇది తేళ్ల మండపం అని, అప్పట్లో ఇది అరణ్య ప్రాంతం లాగా ఉండేదని, ఇక్కడికి వచ్చిన భక్తులను కూడా వీరభద్రుని మహిమ వల్ల భక్తులు ఇబ్బంది పడకుండా ఆ తేళ్లలో ఉన్న విషయం కూడా భక్తులకు ఎక్కేది కాదట, అవి కరిచేది కాదు అని చెప్పారనమాట. అంటే స్వామివారు తన మహిమను అలా చూపించారు అని. ఇంకోటి నేను విన్నది ఏంటంటే, ఆలయం నుంచి ఇక్కడికి సొరంగ మార్గం కూడా ఉండేదట ఒకప్పుడు. అంటే స్వామివారు అలా వచ్చి వేటకు వెళ్ళేవారు అని ఒక కథ చెప్పారు ఒకతను. ఇవి కాకుండా ఇంకో కథ కూడా ఉంది ఈ మంటపానికి సంబంధించి. అయితే ఈ పార్వేటలో వాటిని బాణము విల్లుని తయారు చేసి పెట్టారు. వాటితో ఆ కుందేళ్ళని జస్ట్ బెదిరిస్తారు, వాటి మీద అట్లా తాకుతాడు అని చెప్పారు. కానీ నాకైతే ఆ కుందేళ్ళు హర్ట్ అయ్యాయి అనిపించింది. అర్చక స్వాములు ఏం చెప్పారంటే, ప్రాణిహింస అనేది స్వామి ప్రోత్సహించడు, కేవలం మనలో ఉన్న పశుత్వాన్ని, ఆ జంతుతత్వాన్ని తీసేసి తనకు శరణాగతిలా చేసుకుంటాడు, మనల్ని ఉద్ధరించడానికే ఈ కార్యక్రమం నిర్వహిస్తారని చెప్పారు. ఏదేమైనా ఆ మూగజీవి హింసించబడకుండా ఉండడమే మేలని అనిపిస్తుంది. అంటే ఉత్సవంలో భాగంగా దాన్ని తీసుకురావడం బాగానే ఉంటుంది, కానీ అది ఏ విధంగా హర్ట్ కాకుండా మళ్ళీ దాని ప్లేస్కి అది వెళ్ళిపోతే సరిపోతుంది. అవి యాక్చువల్గా పెంచుకునేవే అని చెప్పారు, మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తారు అనేసి తీసుకొచ్చిన వాళ్ళకి. కానీ అవి హర్ట్ అయినట్టయితే నాకు అనిపించింది. దాని మీద ఒకతను క్వశ్చన్ కూడా వేశాడు, స్వామి ఇలా హర్ట్ చేస్తున్నాడు కదా అనేసి. దానికి కూడా నేనేం సమాధానం చెప్పలేకపోయాను. ఎందుకంటే నేను విన్నది చదివిన దాంట్లో అవి హర్ట్ అవుతాయని లేదనమాట. మనకు తిరుమలలో కూడా మిగతా ఆలయాల్లో కూడా బొమ్మలు పెట్టి చేస్తారు పార్వేట అంటే, జస్ట్ నామకే వాస్తే అన్నట్టు, లేదా ఒకవేళ జంతువుని తెచ్చినా దాన్ని బెదిరించడానికి అన్నట్టు. ఇక అమ్మవారి ఆలయాల్లో అయితే మనకు సపరేట్, అది చాలా కొన్ని ఆలయాల్లో బలులు ఇచ్చేవి కూడా ఉంటాయి. అవన్నీ వాటి ఆలయ సంప్రదాయాలను బట్టి ఉంటుంది. ఇక నేను చదివిన దాంట్లో ఏంటంటే, పార్వేటు మండపం అనేది ప్రధాన ఆలయం దగ్గరలోనే, రథం ఉండే దగ్గరే ఉండేదట. అక్కడికి స్వామివారి యువరాజు లాగా వేటను ముగించి వచ్చినప్పుడు ఆయన అందాన్ని చూసి అక్కడున్న వేశ్యా జనము మోహిస్తారనమాట స్వామివారిని. స్వామివారి వెంట పడితే వారిని చెదరగొట్టడానికి స్వామి మీ అందానికి పరవశుడు కాడు అని చెప్పడానికి సంకేతంగా వాళ్ళ మీద తేళ్లను వదిలేవారట అక్కడున్న ప్రజల మీద. ఆ తేళ్లు ఏం కరిచేవి కాదు, అదొక సంబరంగా అప్పట్లో నడిచేదట ఒకానొక కాలంలో అని నేను పుస్తకంలో చదివాను.
ఇలా 7:30కు మండపానికి చేరుకున్న స్వామివారు 8:10 కల్లా మళ్ళీ మెయిన్ రోడ్ మీదకి తీసుకొచ్చి అశ్వవాహనం మీద స్వామి అమ్మవార్లను కూర్చోబెట్టేశారు. అక్కడి నుంచి మళ్ళీ మేళతాళాలతో నృత్య ప్రదర్శనలతో ఊరేగింపు అనేది ముందుకు సాగింది. ఇందులో పాల్గొన్న తర్వాత నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇక్కడ పుస్తకంలో రాసిన పార్వేటి మండపం తర్వాత ఏమైనా మారి ఈ తేళ్ల మండపానికి తీసుకొస్తున్నారా, లేదంటే అవి రెండు వేరు వేరే ఒకటేనా అనేది నాకు డౌట్ అలాగే ఉండిపోయింది. అప్పటికి ఇప్పటికి చాలా సంవత్సరాలు గడిచింది కదా, సో అవి మారుతూ వచ్చి ఉంటాయి ట్రెడిషన్స్. అలాగే మా నాన్నగారు చెప్పడం ఏంటంటే, ఒకప్పుడు రాయచోటి మొత్తం ఈ గుడి కింద మాన్యంగా ఉండేదట 3/4 మొత్తం. అప్పుడు కడపకు వెళ్లే దారిలో రోడ్లో పుష్కరిణి కూడా ఉండేది. ఆ రూట్ నుంచి స్వామివారిని తీసుకెళ్లేవారట మా నాన్నగారు చిన్నప్పుడు, ఇలా పార్వేటకు వెళ్ళినప్పుడు. అలా స్వామి అమ్మవార్లను తీసుకొస్తూ ఉన్నప్పుడు ఆర్డీఓ గారు కూడా వచ్చి దర్శనం చేసుకున్నారు. వారికి ఆ తీర్థము ప్రసాదం అనేది అందజేశారు అర్చక స్వాములు. అలా ఊరేగింపు ముందుకు సాగుతూ మళ్ళీ మనం కల్పన ఫ్యాన్సీ స్టోర్ ఉన్న రోడ్లోకి చేరుకున్నాము, మెయిన్ రోడ్ మీద నుంచి. అప్పటికి కూడా ట్రాఫిక్ డైవర్షన్ అలాగే ఉండింది, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉత్సవానికి బయట నుంచి డైవర్ట్ చేస్తున్నారు అన్నమాట ట్రాఫిక్ ని. మధ్యలో ఎక్కడ బళ్ళు కూడా ఇబ్బంది పెట్టలేదు, బళ్ళు వచ్చే తిరగడం కానీ పోలీసులు కంట్రోల్ చేశారు బాగా. ఇక సురభి టెక్స్టైల్స్ దగ్గరికి వచ్చాక అక్కడ మళ్ళీ స్వామి అమ్మవార్ల విగ్రహాలను అశ్వవాహనం మీద నుంచి కిందికి దించి లోపలికి తీసుకువెళ్లారనమాట. ఇక్కడ స్వామి అమ్మవార్లకి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఇది కూడా స్వామికి సంబంధించిన స్థలమే, షాప్ అద్దెకిచ్చినట్టు అనిపిస్తోంది, అందుకే స్వామికి ఇక్కడ పూజ చేస్తారేమో. ఇక్కడి నుంచి అమ్మవారు సపరేట్ గా అలిగి వెళ్ళిపోతుంది అనమాట స్వామి మీద. స్వామి ఒక్కరే ఇక్కడి నుంచి తర్వాత వెళ్తారు. ఫస్ట్ అమ్మవారు వెళ్ళిపోతుంది, తర్వాత స్వామి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇంకో వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఓం నమః శివాయ.